ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశా తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి. చాలా నెలలు అయిపోయింది చేద్దాం అనుకున్నా, కానీ నాకు సమయం లేదు, అవకాశం లేదు. ఎక్కువ రిస్క్ తీసుకొని ఇబ్బందులు పడకూడదని చెప్పి మానేశాను. అయితే చాలామంది పడే ఇబ్బందులు చూసి నేను కూడా చిన్న సజెషన్ ఇద్దామని. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా, నా బాధ ఏదో నేను పడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నా. నా దగ్గర పని ఎలా ఉంటుందంటే, నేను చేసేది 3 అంతస్తులు బిల్డింగు. నాతో పాటు ఫస్ట్ పిలిపి అమ్మాయి ఉంటే నేను వచ్చిన 2 నెలలకి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత కడప అమ్మాయి వచ్చింది, 1 సంవత్సరం చేసి వెళ్ళిపోయింది. దేవుడు నాకు ఇచ్చిన తెలివిని బట్టి, నాకు ఇచ్చిన శక్తిని బట్టి మనిషి చూస్తే చేస్తుందా అని అన్నారు ఫస్ట్లో. కానీ నేను వాళ్ళందరి నోరులు మూర్పిచ్చేటట్టు పని చేశా. నేను కష్టపడతానో లేదా అందరికీ తెలుసు. నా వీడియోస్ మా వాళ్ళు చాలామంది చూస్తారు. మనిషిని చూస్తే ఇంతలా ఇలా ఉంటాను, కానీ పని నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తా, నేను చెప్తున్నాను. అయినా సరే నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. టైంకి అన్నం లేక, నిద్ర లేక చాలా బాధపడ్డాను. రెస్ట్ లేక. ఇద్దరున్నప్పుడు ఎంత కష్టమైనా అక్క నేను ఉంటే హ్యాపీగా చేసుకున్నాం. మన తెలుగు వాళ్ళు ఉంటే తెలిసిందే కదా, సరదాగా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఇద్దరం పంచుకునే వాళ్ళము. అక్క వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇప్పుడు 4 నెలలు అయింది. ఒక మనిషి ఇద్దరు చేసే పని చేయగలదా అంటే, క్లీనింగ్ అంటే సర్లే అని చేసేయచ్చు. క్లీనింగు, వంట, బట్టలు ఇస్త్రీను, బట్టలు మిషన్స్ అంటే మనం ఎక్కడ సుఖపడిపోతామని మిషన్స్, వేరే మిషన్స్ అంటే వాష్ చేసి మళ్ళీ డ్రైయర్లో వేసి మళ్ళీ జాడిచ్చి అట్లాంటి మిషన్స్ అనమాట మావి. చాలా పని లేకపోయినా సరే, నీట్గా ఉన్నా సరే చేపిస్తుంది. ఇద్దరున్నప్పుడు అలా చేయించలేదు. ఒక్కదాన్ని ఎంత పని చేసినా సరే ఇంకా 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 చేయమంటుంది మా మేడం అయితే. ఇటు వరకు ఎవరో గెస్టులు కూడా వచ్చేవాళ్ళు కాదు, అమ్మాయి అనుకునేదాన్ని, అదృష్టం అనుకునేదాన్ని. ఆమె ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ అని వాళ్ళని వస్తున్నారు. నాకు వంట ఎక్కువ అయిపోయింది. అసలు నా పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకోలేకపోతున్నా. 3 అంతస్తుల బిల్డింగు ఒక 10-30 సార్లు ఎక్కి దిగితే మనకి ఎలా ఉంటుంది, బరువులతో ఎక్కితే ఎలా ఉంటుందో. నాలాగా నేను ఒక్కదాన్నే కష్టపడట్లేదు కదా, చాలామంది ఉన్నారు. అలాంటి వారికి తెలుసు నా బాధ. నా బాధ తెలిసి ఇట్లా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి సిస్టర్. ఎందుకంటే మన ఇండియాలోనే హ్యాపీగా మనం పని చేసుకుంటే బాగుండు. హైదరాబాదు ఇంకా ఎక్కడైనా సరే ఓల్డేజ్ హోమ్స్ అని, ఇట్లా చైల్డ్ కేర్ అని చాలా ఉన్నాయి. అక్కడ కూడా 20,000 ఇస్తున్నారు. ఇక్కడ ఎంత ఇస్తున్నారు? మా అయితే 100 దినార్లు ఇస్తున్నారు. 100 దినార్లు అంటే మన ఇండియా డబ్బుల్లో ఒక్కొక్కసారి 28,000, 27,000 వెళ్తుంది. ఈ 7,000 కోసం మన బిడ్డల్ని, బంధువుల్ని, మిత్రుల్ని, మన సంతోషాలని వదిలి 4 గోళ్ల మధ్యలో మనం నలిగిపోవడం అవసరం లేదు. నాకు తెలిసిందైతే ముందు మా ఏజెంట్ 33,000 అట్లా వస్తాయి అన్నారు. సరే అని వచ్చాను. వచ్చిన కాడ నుంచి అంత జీతం కాదు. చెప్పిన పని ఒకటి, చేసే పని ఒకటి. ఇక్కడ ఎవరిని నమ్మొద్దు. అన్నీ చక్కగా ఎంక్వైరీ చేసుకొని మన వాళ్ళు ఎవరన్నా ఉండి ఆ ఇంట్లో మంచి ఇల్లు అంటేనే రండి సిస్టర్. ఎందుకంటే వచ్చి ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, తీర్చుకుందామని 2 లక్షలు అప్పు అయ్యి వెళ్తున్నారు. తీర్చుకుందామని వచ్చి ఇంకా అప్పులు అవుతున్నారు. ఒక్కొక్కరు తిండి ఉండట్లా, ఒక్కొక్కరు హింసలు పడుతున్నారు. దయచేసి విని తొందరపడి రావద్దు, కనుక్కొని రండి. నా సలహా. నా రిలేషన్ వాళ్ళే చాలామంది బాధపడుతున్నారు. బాధపడతాం, మనం చూస్తాము, వింటాము తప్ప ఇక్కడ మనం ఏ సహాయం కూడా చేయలేము. లేదంటే ఎవరైనా బాధపడుతున్నారంటే మన ఇండియాలాగా వెళ్ళి పలకరించేది కూడా ఉండదు. ఇక్కడ ఎక్కువసేపు ఫోన్లు కూడా మాట్లాడుకునేవారు ఒక్కొక్కరు అయితే. అందరూ ఒకలానే ఉండరండి, అందరూ కూడా తెలుసుకొని రండి. చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనిషి వెళ్ళిపోతే ఇల్లు త్వరగా మనుషులు తెచ్చుకోరు, 5 నెలలు 6 నెలల దాకా. నేనైతే చాలా ఇబ్బంది పడుతున్నాను. మనిషి వెళ్ళిపోయి 4 నెలల నుంచి కూడా అసలు నా పని ఎలా ఉందంటే, ఇక రోజు పగలంతమానం పని చేసి రాత్రంతమానం ఏడుస్తున్నాను. పొద్దున్నే లేకపోతే వచ్చి ఎందుక లేగలేదా అని అంటుంది. అట్లా ఉంది నా పరిస్థితి. అందుకనే చెప్తున్నాను, తొందరపడి వచ్చి బాధపడే కన్నా ముందుగా నిర్ణయం తీసుకొని
ఏముంది మన ఇంటి దగ్గర సంవత్సరం కాస్త 2 సంవత్సరాలుగా తీర్చుకుంటాం అప్పులు. అందుకని చెప్పి నాకైతే ఇండియానే బెటర్ అని నేను చెప్తున్నాను. నా మాటల్లో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఎవరికైనా నన్ను వచ్చి ఇచ్చేటట్టు నేను చెప్పానా లేదా నాకైతే తెలీదు. నేను మాత్రం నా బాధను షేర్ చేసుకున్నా.